హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ హార్బర్ క్రిస్ట్ అనే సముద్ర తీర పట్టణం. సాయంత్రం వేళలో మబ్బులు కొండల్ని తాకుతూ తేలుతుంటే కాలేజీ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు అలెక్స్. 20 ఏళ్ల యువకుడు, క్లాస్ లో టాపర్, ఫ్రెండ్స్ కి బ్రెయిన్, టీచర్స్ కి ఫేవరెట్. కానీ అతని కళ్ళు మాత్రం ఎప్పుడు నిద్రలేని రాత్రుల జాడలో మసకబారుపోతూ ఉంటాయి, భయంకర పీడకలలో. రాత్రి 12 దాటినప్పుడల్లా అలెక్స్ కి ఒకే ఒక కల, అదే మళ్ళీ అతని చిన్ననాటి ఇల్లు, వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి నవ్వులు, మాటలు, చిన్న చిన్న గొడవలు, అలా సంతోషంగా ఉండేవాడు. సరిగ్గా అర్ధరాత్రి గట్టిగా గాజు పగిలిన శబ్దం, తర్వాత మంటలు గోడలను పైకప్పుని కొరుకుంటూ ఎగబడుతుంటాయి. అలెక్స్, బయటికి రా అని అతని అమ్మ అరుపు. వాళ్ళ నాన్న ఇద్దరిని బయటికి నెట్టేస్తూ, మీరు ముందే పోయి నిలబడి ఉండండి, నేను వెంటనే వస్తా అని లోపలికి తిరిగి పరిగెత్తుతాడు. కొన్ని క్షణాల తర్వాత ఇల్లంతా అగ్నికుండంలా మారిపోతుంది. మంటలలో వారి నాన్న కదిలిక మాత్రమే ఆఖరి జ్ఞాపకం. ఆ రాత్రి ఆ అగ్ని ప్రమాదం తన నాన్నను తన కళ్ళ ముందే కోల్పోయిన ఆ దృశ్యం అలెక్స్ మనసులో ఎప్పటికీ ఆగని సినిమాలాగా తిరుగుతూనే ఉంటుంది. అదే పీడకల అతనికిప్పటికీ రోజు వస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ చాలా మంది డాక్టర్లు, సైకియాట్రిస్టులు చూపించింది. ఔషధాలు, కౌన్సిలింగ్, మెడిటేషన్ అన్ని ట్రై చేసింది. కానీ ఆ అగ్ని రాత్రి జ్ఞాపకం మాత్రం అతనిని విడిచిపోయే పేరు కూడా చెప్పలేదు. ఆ రోజు సాయంత్రం అలెక్స్ రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. కటకటలాడే గాలి, కిటికీకి తగులుతున్న తెర్రల శబ్దం మధ్య పాత అల్మారంలోంచి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ బయటికి తీస్తాడు. ఇది వాళ్ళ నాన్నకి సంబంధించిన చివరి జ్ఞాపకాలు. కాలిపోయిన ఇంటి అవశేషాల్లో నుంచి కాపాడిన కొన్ని వస్తువులు, పాత ఫోటోలు, ఒక గడియారం, చినిగిపోయిన పుస్తకం, మరొకటి చిన్న సైజులో చాలా ఘనంగా ఉన్న ఒక మిస్టీరియస్ బాక్స్. ఈ బాక్స్ ని అలెక్స్ చిన్నప్పటి నుంచే చూసేవాడు. ఎన్నిసార్లు తెరవాలని ప్రయత్నించాడు. ఏ తాళం వేయడానికి గుంత లేదు, ఏ మూత కనిపించదు. ఎంత బలంగా లాగినా, ఎంత జాగ్రత్తగా తిప్పినా అది 1 ఇంచు కూడా కదలలేదు. ఆ రోజు మాత్రం ఇది నాన్నతో నాకు ఉన్న ఆఖరి రహస్యమేమో అని ఒక ఆలోచనతో దాన్ని కాలేజీకి తీసుకెళ్లాలని అలెక్స్ నిర్ణయించుకుంటాడు. కాలేజీ అయిపోయాక అలెక్స్ ఇంకా అతని ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ప్రశాంతమైన పార్క్ లో బెంచ్ మీద కూర్చుంటారు. గైస్, ఇది మా నాన్న బాక్స్ అని అలెక్స్ జాగ్రత్తగా బాక్స్ చూపిస్తాడు. వాళ్ళు ఒక్కొక్కరిగా బాక్స్ ని చేతిలోకి తీసుకొని పరిశీలిస్తారు. ఎక్కడో గీతలు, మందపాటి లైన్లు, చిన్న చిన్న ఎంగ్రేవింగ్లు కనిపిస్తాయి. అలెక్స్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇది పజిల్ క్యూబ్ లా ఉందే అని నెమ్మదిగా మారిచ్చుకుంటాడు. బాక్స్ మీద ఉన్న ఆకారాలను జాగ్రత్తగా తాకుతూ, వివిధ ముఖాల్ని తిప్పుతూ, లైన్లు కలుస్తున్న పాయింట్లను ఓపికగా గమనిస్తూ ఉంటాడు. కొన్ని నిమిషాల ప్రయత్నం తర్వాత లైన్లు ఒక నిర్దిష్ట ప్యాటర్న్ లో సెట్ అవుతాయి. పైన ఒక సూర్యుడి ఆకారం స్పష్టంగా బయటపడుతుంది. అదే టైంలో సాయంత్రం సూర్యరశ్మి చెట్ల మధ్య నుంచి పెనిట్రేట్ అవుతూ ఆ సూర్యుడి బొమ్మ పైన పడుతుంది. సడన్ గా సూర్యుడి కింద భాగం చీలి ఒక అర్ధచంద్రాకారంలో ఉండే చిన్న కీ హోల్ లా ఓపెన్ అవుతుంది. ఆ గుర్తు అలెక్స్ మేడలో ఉన్న అర్ధచంద్రాకార లాకెట్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఏయ్, ఇది నీ లాకెట్ లాంటి ఆకారం కదా అని ఫ్రెండ్స్ ఆశ్చర్యంతో అంటారు. అలెక్స్ తన మెడలోని లాకెట్ ని చేతిలోకి తీసుకొని చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనకి బర్త్డే గిఫ్ట్ గా పెట్టిన ఆ రోజు గుర్తు చేసుకుంటాడు. పెట్టేయి చూద్దాం అని వాళ్ళలో ఒకడు అంటాడు. అలెక్స్ జాగ్రత్తగా ఆ అర్ధచంద్రాకార లాకెట్ ని బాక్స్ లో కనిపిస్తున్న అదే ఆకారపు గుంతులో ఫిట్ చేస్తాడు. బాక్స్ లోపలి మెకానిజం మెల్లగా కదిలినట్లు ఒక లోతైన శబ్దం. కొన్ని సెకండ్ల తర్వాత బాక్స్ పై భాగం ఆటోమేటిక్ గా పక్కకి స్లైడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. అందరూ ఊపిరి బిగబట్టి లోపల చూస్తారు. బాక్స్ లోపల ఒక రౌండ్ భారీ లాకెట్ లాంటి వస్తువు ఉంటుంది. గడియారం లాగానే విరివిగా నాజుకు డిజైన్లు, లోపల గేర్లు ఉన్నట్లు. ఆ లాకెట్ మధ్యలో అర్ధచంద్రాకారం, దానిలో ఇప్పటికే అలాంటి ఒక భాగం అమర్చబడి ఉంటుంది. అలెక్స్ మెడలో ఉన్న లాకెట్ ఇంకా మిగిలిన సగం లాగా ఇది పూర్తి చంద్రునిలా కంప్లీట్
కంప్లీట్ అవుతుందేమో అని అలెక్స్ అనుకుంటాడు. అతను తన లాకెట్ ని బాక్స్ నుంచి తీసి ఆ పెద్ద లాకెట్ లోని మిగిలిన అర్ధచంద్రాకార భాగానికి జత చేస్తాడు. చంద్రుడు సంపూర్ణ చంద్రాకారం లాగా కనిపిస్తాడు. లాకెట్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ లో మెరిసిపోతూ చిన్న చిన్న సింబుల్స్ కాంతితో మృదువుగా ప్రతిఫలిస్తాయి. వాళ్ళంతా ఊహల్లో ఎదురు చూస్తూ ఏదైనా జరుగుతుందేమోనని వేచి చూస్తారు. కానీ క్షణాలు గడుస్తాయి, ఏం జరగదు. దాని అంచులను జాగ్రత్తగా తిప్పుతూ ఇది రొటేటబుల్ గా ఉంది, ఒక పొజిషన్ లో లాక్ అవుతుంది అని అలెక్స్ గమనిస్తాడు. అతను లాకెట్ ని నెమ్మదిగా రొటేట్ చేస్తూ ఉండగా ఒక నిర్దిష్ట పాయింట్ కి రాగానే లాకెట్ రొటేషన్ ఆగిపోతుంది, లాక్ అయినట్లుగా. ఇంకా మళ్ళీ నిశ్శబ్దమే. అది జస్ట్ ఏదో పాత టాయ్ అయి ఉంటుందిరా అని ఒక ఫ్రెండ్ వైఫల్యంతో నిట్టూరిస్తాడు. రాత్రయ్యింది, ఎవరి ఇంటికి వాళ్ళు పోదాం అంతే. వాళ్ళు ఒక్కొక్కరు వెళ్లిపోతారు. బాక్స్, లాకెట్ ఇవన్నీ ఇప్పుడు అలెక్స్ చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ అమ్మతో కూర్చొని అలెక్స్ భోజనం చేస్తూ ఉంటాడు. టేబుల్ మీద లైట్ కింద మెరుస్తూ ఉంటే ఆ రౌండ్ క్లాక్ లాకెట్ ఆమె దృష్టిలో పడుతుంది. అలెక్స్, ఈ లాకెట్ నీకు ఎక్కడ దొరికింది అని ఆమె ఆశ్చర్యంగా అడుగుతుంది. నాన్నగారి వస్తువులున్న బాక్స్ గుర్తుందమ్మా? ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తే ఇది దొరికింది. ఇందులోకి నాకు నాన్నగారు చిన్నప్పుడు ఇచ్చిన అర్ధచంద్రుని లాకెట్ ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యింది అని అతను చెబుతూ లాకెట్ ని ఆమె చేతిలో పెడతాడు. ఆమె ఆ లాకెట్ ని చాలా నిశ్శబ్దంగా గమనిస్తుంది. చంద్రుని ఆకారం, బాహ్య గడియారం లాంటి డిజైన్, లోపలున్న అలంకారణాలన్నీ ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తాయి. కొన్ని క్షణాలు మౌనంగా చూసిన తర్వాత ఆమె స్వరం కొంచెం కదిలిపోతూ, చాలా బాగుందిరా, ఇది ఒక పక్క మీ నాన్నగారు ప్రత్యేకంగా పెట్టుకున్న వస్తువు. ఇది నీ వద్దే ఉంచు అలెక్స్, జాగ్రత్తగా పెట్టుకో, పోగొట్టుకోకు అని నెమ్మదిగా తిరిగి అతనికి ఇస్తుంది. అలెక్స్ ఆ లాకెట్ ని చేతిలో పట్టుకుంటాడు. అతనికి ఒక ఫీలింగ్, ఇది తన నాన్న గురించి ఇంకో పెద్ద రహస్యాన్ని తాళం తీయబోతున్న భావన. భోజనం అయిపోయినా అలెక్స్ తమ అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. ఆ రోజు సంపూర్ణ పౌర్ణమి. ఆకాశం మధ్యలో పౌర్ణమి చంద్రుడు బెల్లం లాంటి తెల్ల వెలుగు పట్టణం మీద చిందుతూ ఉంటుంది. అలెక్స్ చేతిలో అదే చంద్ర లాకెట్. అతను దాన్ని ఫ్రేమ్ లా పైకి ఎత్తి అసలు చంద్రుణ్ణి చూస్తాడు. ఇద్దరి ఆకారము కాపీలాగా కనిపిస్తాయి. ఆ టైంలో అసలు చంద్రుని వెలుగు బాల్కనీ నుంచి నేరుగా ఆ లాకెట్ మీద పడుతుంది. ఆ సమయంలో లాకెట్ మధ్యలో ఉన్న రెండు అర్ధచంద్రాకార భాగాలు జారిపోయినట్లు స్వల్పంగా కదిలి వాటి మధ్యలో చిన్న సర్కులర్ షేప్ ఓపెన్ అవుతుంది. ఆ షేప్ లో మెటల్ సర్ఫేస్ లోకి దిగబడి ఉన్నట్లుగానే ఒక చిన్న బటన్ కనిపిస్తుంది. అలెక్స్ గుండె ఒకసారిగా గట్టిగా కొట్టుకుంటుంది. ఇది ఏం బటన్? నాన్న దగ్గర ఇంత మిస్టీరియస్ వస్తువు ఎందుకు ఉంది అన్న ఆలోచనల మధ్య అతని కుతూహలం భయాన్ని ఓడిస్తుంది. ఒక్కసారిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం అని అతను బటన్ ని నెమ్మదిగా నొక్కేస్తాడు. ఇక వెంటనే లాకెట్ లోపల నుంచి ఒక విచిత్రమైన లోతైన మెకానికల్ హమ్ వినిపిస్తుంది. ఎలక్ట్రానిక్ సిగ్నల్ లా, పల్స్ లా తడుతడులాడే కొద్దిగా హై పిచ్డ్ సౌండ్. అది గాలిలోకి ఏదో కంటికి కనిపించనంత దూరానికి సిగ్నల్ పంపుతున్నట్లు అనిపిస్తుంది. దాదాపు 3 నిమిషాల పాటు ఆ హమ్ అండ్ పల్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఆ తర్వాత బటన్ మళ్ళీ లోపలికి జారిపోతుంది. లాకెట్ మామూలు గడియారంలా మళ్ళీ శాంతంగా మారిపోతుంది. ఇంతకీ ఏమయ్యిందబ్బా అని అలెక్స్ అయోమయంగా నిట్టూర్చుకుంటాడు. ఏది మారినట్లు కనిపించదు. అతను లాకెట్ ని తీసుకొని లోపలికి వెళ్తాడు. దాన్ని బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి ఉదయాన్నే ఎగ్జామ్ ఉన్నందుకు, తల బరువుగా ఉన్నందుకు బెడ్ మీద పరవశంగా పడుకొని నిద్రలోకి జారుకుంటాడు. గడియారం సూది ఒకటి దగ్గరికి రాగానే అలెక్స్ రూమ్ లో ఒక మృదువైన తక్కువ సౌండ్ తో మొదలవుతుంది. మొదట చిన్న వైబ్రేషన్ లా, తర్వాత గాలి కాస్త ఘర్షణ కలిగినట్టుగా పేపర్లు స్వల్పంగా కదులుతాయి. టేబుల్ మీద ఉన్న ఆ క్లాక్ లాకెట్ మెల్లగా నీలం అండ్ వెండి కలర్ కాంతిని విడదీస్తూ ప్రకాశిస్తుంది. టేబుల్ ముందు గాలి నీళ్లలో బిత్తిరి రాయి పడినట్లు అలలాడుతూ ఉంది. ఆ అలల మధ్యలో ఒక వృత్తాకార పోర్టల్ తెరుచుకుంటుంది. మొదట పారదర్శకంగా, తర్వాత లోతైన నీలం వోర్టెక్స్ గా మార్చుకు లోపల ఏ తెలియని చోటుకో దారి తీస్తున్నట్లుగా ఆ వోర్టెక్స్ నుంచి ఒక భీకరమైన ఆకర్షణ శక్తి బయటికి వస్తుంది. బెడ్ పైన ఉన్న బుక్, టేబుల్ పై పెన్, నోట్స్ ఒక్కొక్కటి గాల్లోకి లేచి ఆ పోర్టల్ వైపుకు లాగబడుతుంటాయి. ఆ శబ్దాలకు అలెక్స్ ఒకసారిగా నిద్రలేచి కూర్చుంటాడు. గది మధ్యలో తిరుగుతున్న నీలం వోర్టెక్స్, ఆ వోర్టెక్స్ లోకి వెళ్తున్న తన వస్తువులు, ఇవి చూసి అతను షాక్ తో కంగారు పడిపోతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతను బెడ్ నుంచి దూకి గదికున్న తలుపు దగ్గరికి పరిగెత్తి తలుపు ఫ్రేమ్ ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ టైంలో టేబుల్ మీద ఉన్న ఆ లాకెట్ కూడా
కూడా తన బరువును కోల్పోయి గాల్లోకి లేచి వెంటనే వోర్టెక్స్ వైపు లాగబడడం అతని కంటపడుతుంది. గుండెల్లో భయం, కన్నుల్లో భ్రమ, కానీ చేతుల్లో ఒక సడన్ నిర్ణయం. అలెక్స్ ఒక చేత్తో తలుపు ఫ్రేమ్ ని గట్టిగా పట్టుకొని మరొక చేత్తో ఆ లాకెట్ ని గాల్లో పడి పట్టుకుంటాడు. అప్పుడు అతనే ఆ పోర్టల్ అండ్ బయటి ప్రపంచం మధ్య ఒక తీగలా వేలాడుతూ ఉన్నాడు. ఆకర్షణ శక్తి మరింత పెరుగుతుంది. అతని శరీరం మెల్లగా నేల నుంచి పైకి లేచి పోర్టల్ వైపే ఎక్కువ పదునుగా లాగుతూ ఉంటుంది. ఇంకొక వైపు హాల్ దగ్గర రూమ్ లో నిద్రస్తున్న వాళ్ళ అమ్మకి గదులు కంపించినట్లుగా ఒక లైట్ వైబ్రేషన్ తో నిద్ర భంగమవుతుంది. అలెక్స్ అని ఆమె మసక చీకట్లో కళ్ళను రుద్దుకుంటూ బాలుడి రూమ్ కి వెళ్లేందుకు తలుపు వైపు నడుస్తూ ఉంది. తన కొడుకు గది దగ్గరికి వచ్చేసరికి తలుపు లోపల నుంచి వస్తున్న నీలం కాంతి, రూమ్ లో ఏదో గాలి వీస్తున్న శబ్దం ఆమెను ఆపేస్తాయి. అమ్మ వెంటనే తలుపు తెరిచి లోపలికి చూస్తుంది. తన కొడుకు అలెక్స్ గాల్లోకి లేచి ఒక చేత్తో తలుపు ఫ్రేమ్, మరొక చేత్తో ఒక ప్రకాశించే లాకెట్ పట్టుకొని ఒక తెలియని నీల వోర్టెక్స్ లోకి లాగబడుతూ ఉంటాడు. అలెక్స్ అని ఆమె గట్టిగా కేక వేసి అతని వైపు పరిగెత్తి అతని చేతిని లాగడానికి ప్రయత్నిస్తుంది. ఆమె కూడా ఇప్పుడు ఆ వోర్టెక్స్ ఆకర్షణ శక్తిలో ఇరుక్కుంటుంది. ఆమె జుట్టు దుప్పట గాల్లో తేలుతూ కాళ్ళు నేల నుంచి ఎగిరిపోతూ ఉంటాయి. అమ్మా వదిలేయ్ అని అలెక్స్ అరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ గాలి శబ్దం, వోర్టెక్స్ గర్జన మధ్య అతని స్వరం మాయమైపోతుంది. కానీ తల్లి తన కొడుకుని వదిలేయే ఆప్షన్ ఆమెకు లేదు. ఆమె చేతులు అతని చేతులకు మరింత గట్టిగా జారపడతాయి. ఒక్కసారిగా వోర్టెక్స్ శక్తి మాక్సిమం కి చేరుతుంది. ఒక గట్టిగా పీల్చిన ఊపిరిలా వోర్టెక్స్ ఒక్కసారిగా లోపలికి చిటపటలాడి అకస్మాత్తుగా అలెక్స్ లాకెట్ వారికి దగ్గరలో ఉన్న గాలి అంతా ఆ వోర్టెక్స్ లోపలికి వెళ్లిపోతుంది. ఒక బ్లైండింగ్ నీల వెలుగు తర్వాత అంతా శూన్యం. పోర్టల్ ఒక్క క్షణంలోనే మూసుకుపోతుంది. గది మళ్ళీ చీకటిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. గాలి భారంగా వేలాడుతుంది. వాళ్ళ అమ్మ ఆల్మోస్ట్ డోర్ ఫ్రేమ్ దగ్గర పడిపడి ఏం జరిగిందో అర్థం కాక నా కొడుకు ఎక్కడా అని మాటలు కూడా బయటకు రాకముందే ఆమె కళ్ళ ముందే చీకటి కమ్మేసి అక్కడే కుపకూలిపోతుంది. అలెక్స్ ఆ పోర్టల్ కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అలెక్స్ ఆ పోర్టల్ ద్వారా ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.